వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం రాయవరం గ్రామంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్కూల్ కమిటీ మీటింగుల్లో మద్దతు ఇవ్వలేదని కారణంతో పవన్ కిషోర్లపై రఫీ వర్గం కత్తులు రాడ్లతో దాడి చేసిందని బాధితులు ఆరోపించగా తమపై ముందుగా దాడి జరిగిందని రఫీ ప్రతివాదం చేశారు. ఘటనలో గాయపడిన వారు రాయచోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో నిర్వహించిన వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పోను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ఫార్మా పరిశ్రమల్లో కొత్త టెక్నాలజీల వినియోగంతో ప్రమాదాలు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, స్థానిక యువతకు శిక్షణ కల్పించడం అవసరమని ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో లారెన్స్ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు పాల్గొన్నారు. ఫార్మా సిటీలో ఒక ఫార్మా ఎగ్జిబిషన్ నిన్న ఈరోజు రేపు 3 రోజులు నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి చేస్తూ మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని విన్నాను. మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా 160 స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఈ ఎగ్జిబిషన్కి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం. దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, ఈ ప్రాంత రోడ్ల మీద కానీ అన్నిటి మీద కూడా చర్చ చేద్దాం. ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన ఆ ఫార్మా కంపెనీస్ అందరికీ కూడా. బాపట్ల జిల్లా చీరాలలోని విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సిఏటిసి ఎన్సీసీ క్యాంపస్లో ఎన్సీసీ క్యాండిడేట్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ ద్వారా మహిళల భద్రత, ఈవ్ టీజింగ్ నివారణ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో 100-112 హెల్ప్ లైన్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, పీసీ కె సుబ్బారావును, ఎన్సీసీ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బిఎస్ఆర్కే రాజు, సుబేదార్ మేనేజర్ నాజిర్ అహ్మద్, ఏఎన్ఓ వేదమణి, సుబేదార్ అవతార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా శక్తి టీం అసలు ప్రతి స్కూల్కి, ప్రతి డిస్టిక్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్, మన దేశం బాగుపడాలని చెప్పి స్టూడెంట్స్ జనరేషన్ ఎలాగో మారిపోతుంది, ఫోన్లు వచ్చిన తర్వాత ఎలా మారిపోతున్నారు అవన్నీ అవగాహన చేసుకొని మనం అసలు ఎలా చదవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, మన లైఫ్లో మనమంటూ ఎలాంటి స్టెప్ వేయాలి అనేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ టీం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీంకి సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా గర్ల్స్ ఎలా ఉండాలి, అసలు మనం దేంట్లో భయపడకూడదు, దేంట్లో అయినా ఫస్ట్ ఉండాలని చెప్పేసి సార్ చెప్తుంటే నిజంగా నాకు బూస్ బంప్స్ వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. బాపట్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జీవీఎల్ మోహన్ గౌడ్కు నియామక పత్రం అందజేశారు. సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వగా, మోహన్ గౌడ్ నాయకత్వంలో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య, చేజర్ల సతీష్, ఎన్ఎస్పీ రాజు, మారం రవికుమార్, బాను తదితరులు పాల్గొన్నారు. భాగంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా
జీవీఎల్ మోహన్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు గారు అందజేసిన నియమక పత్రాన్ని జిల్లా గౌరవ అధ్యక్షులు మధ్యవాళ్ళ తాతయ్య గారు మేము కలిసి ఆయన ఈరోజు అందజేస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ సంఘీయులకి రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి బీసీని కలుపుకొని జిల్లాలో బీసీల బాణి వినిపిస్తూ బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం బీసీల అనుభవాలు చూశాను. కాబట్టి బీసీల అంటే అణగారిన వర్గాల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి సమాజంలో, అణగారిన వర్గాలకు నాకు కొంత అనుభవం ఉంది. దాన్ని తప్పనిసరిగా అందరి సూచనలు సలహాలు తీసుకొని బీసీలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ సూర్యాపేట పట్టణంలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బానోతు సురేష్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉప సర్పంచులకు గౌరవ వేతనం, గ్రామీణాభివృద్ధిలో భాగస్వామ్యం, ప్రభుత్వ కార్యక్రమాల్లో చట్టబద్ధ గుర్తింపు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉప సర్పంచ్లు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరరావు నాయక్, విజయ్, మోహన్, రామ్ సింగ్, ఇస్లామత్, బాలు తదితర నాయకులు పాల్గొన్నారు. గిరిజనుల ఐక్యత ప్రకారం రాజకీయాన్ని ఆనోకర్ మోటు మహానుభావులు కేమెలేచారు. అంబేద్కర్ మూడు యువకులే రాజకీయాల్లోకి రావాలి. తల పండినోళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు, బిజినెస్ ఉన్నోడు రాజకీయాల్లో వస్తే వాడు బిజినెస్ కానీ ఆ సమాజానికి కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. ఎందుకంటే మన చిన్న ఏజ్, ఈరోజు వార్డ్ నెంబర్ అయినా సర్పంచ్ అవుదామని ఒకటి ఉంటుంది, జనాలే రాష్ట్ర స్థాయిగా అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి అన్న తన వంతు కృషి చేస్తారని మేము అందరం ఆశిస్తూ అన్నని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ గిరిజన ఉప సర్పంచుల సంఘానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక చేసిన మా సోదరులు ఉప సర్పంచుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు వాకాటి శ్రీహరి, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో క్రీడా స్ఫూర్తి, సాంప్రదాయ క్రీడల ప్రాధాన్యతను వివరించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో బయ్యారం గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, క్రీడా శాఖ అధికారి పరంధామారెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జగ్దే, సర్పంచ్ చంద్రరావు, కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. इससे पहले जब हमें रोड से लेके आ रहे थे, जो मट्टी की बहुत सुना मैंने, मट्टी का सुना मैंने, मट्टी వెళ్ళాలి, లెసన్ తీసుకొని వెళ్ళాలి తప్ప ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లతో ఓడిపోయినా బాధపడొద్దని తెలియజేస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా చిన్నారులందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్ ద వే చేసిందండి మధ్యప్రదేశ్ కి. వరంగల్ కరీమాబాద్లోని మషూక్ రబ్బానీ దర్గాలో 470వ ఉత్సవాలు ఈ నెల 11 నుంచి 13 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి నవీద్ బాబా తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఉత్తమమైన దర్గా అదే ప్రాంగణంలో మనం అంతా కూర్చొని ఉన్నాం. హజరత్ సయ్యదనా మాషూక్ రబ్బానీ రహమతుల్లాహి అలైహి వారిది
ప్రతి సంవత్సరం మనం కలుస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతవాసులుగా ఇది మనందరి యొక్క కర్తవ్యం, ఇది మనందరి యొక్క ధర్మం కూడా. माशुका रब्बानी रहमतुल्लाह अलैह का 470वां मुर्सद शरीफ 2026 को बड़ी इज्जत व एहतराम से मनाया जा रहा है, जिसमें जलसा औलिया से వేడుక ముగుస్తుంది. అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటినీ కూడా చొరవతో ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు, ముందుండి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా
ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, kotta lessons lippy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning tiny fun chasing talking tree. Tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలకొండ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వైద్యాధికారులకు సూచించారు. జిల్లాను ఎనీమియా రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మాతా శిశు మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో రోగులకు అవసరమైన 300 బెడ్షీట్లు కొనుగోలుకు అనుమతి మంజూరు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నాగభూషణరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన్యం జిల్లాలో ఈరోజు మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 1.5 రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, పేదలు, వృద్ధులు, అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. అలాగే వాళ్ళల్లో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని చూడడం కోసం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చెబితే వచ్చేది కాదు, అదేవిధంగా వింటే సరిపోదు, ప్రాక్టికల్గా చేసి నేర్చుకోవడం ద్వారా వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళ రియల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక అవకాశం. కాబట్టి దిస్ ఈజ్ ఏ ల్యాబ్ ఫర్ దెమ్ టు లర్న్ దీస్ థింగ్స్. సో మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సేవాభావం చేయడానికి ఒక వేదికగా కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలోని బియ్యాలవలస గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. గ్రామ అభివృద్ధిని గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పురస్కారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామస్తుల సమిష్టి కృషి, ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణతో బియ్యాలవలస ఆదర్శ గ్రామంలో రూపుదిద్దుకుందని కలెక్టర్ తెలిపారు. రాబోయే గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పార్వతీపురంలో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రత్యేక పురస్కారాన్ని అందజేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
బాపట్ల జిల్లా చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందిన బాలింత సౌమ్య మృతదేహానికి ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా పోస్టు మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు చీరాల డాక్టర్లను కాపాడే ప్రయత్నాలు జరిగితే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళు ఏం టెస్టులు చేసినారు అంటే బాడీలో ఏ పార్ట్స్ తీసుకెళ్లారు? మేము చెప్తున్నాం హిస్టోపెథాలజీకి సంబంధించి హార్ట్ తీసుకోవాలి, లేకపోతే బ్రెయిన్ పార్ట్ తీసుకోవాలి, లేకపోతే లోపలికి సంబంధించిన యూట్రస్ కానీ గర్భం సంచి కానీ ఇంకొన్ని అవయవాలు తీసుకుంటే ఆ టెస్ట్ రిపోర్ట్లో ఫేవర్గా వస్తుంది, లేకపోతే ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పున్నాం. కానీ గౌరవ డాక్టర్లు మాత్రం ఏం టెస్టులు చేసినామో మేము ఇక్కడ చెప్పమన్నారు. మా ముందు సీల్ కూడా వేయలేదు. తర్వాత బాడీ పార్ట్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నామన్నారు. బట్ అది అక్కడ ఎలా చేసినారో మాకు తెలియదు. కాకపోతే ఇద్దరు పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్, వాళ్ళని కాపాడడానికి పెద్ద పెద్ద నాయకులు, ప్రతి చోట్ల వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద హాస్పిటల్, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటూ మాకు ఎన్నో మార్లు ఎంతో మంది చెప్పడం జరుగుతుంది. సరే ఎవరున్నా కానీ ఈ బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని మేము పోరాటం చేస్తున్నాం. 7వ తారీఖు రిపోర్ట్ వస్తుందంట. సంబంధించిన డిఎంహెచ్ఓ ఆవిడ ఎంక్వైరీకి పంపించిన 4 డాక్టర్లు అనింది. 7వ తారీఖు డాక్టర్స్ ఇచ్చే రిపోర్టు ఏ విధంగా ఇద్దరు బాధ్యులుగా మేము భావిస్తున్నాం. ఈ 2 హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నెగ్లిజెన్సీతో ఒక బిడ్డ చావుకు కారణమైన వారు ఎంతటి వారైనా, డాక్టర్లైనా, వారి వెనకాల ఏ నాయకులు ఉన్నప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని మా వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం. ములుగు జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం గిరిజన జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం వనదేవతలను దర్శించుకున్నారు మాజీ ఎమ్మెల్సీ జ్ఞానేశ్వరరావు ముదిరాజ్. 1 కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారక్క తల్లులను దర్శించడానికి రాబోతున్నారు. జాతర ప్రాంగణంలో రాతశిలలపై గిరిజన సాంప్రదాయానికి తగ్గట్టుగా సమ్మక్క సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు విగ్రహాలను ఏర్పాటు చేసి కళాకారులు చెక్కింపుతో సజీవంగా అలంకరించారు. పాలన ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి మేడారం జాతర చూడడానికి వచ్చినాం. గత మేడారం చూస్తే ఇప్పుడు మేడారం చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ పని చేయకుండా ఎక్కడిదక్కడే పెట్టారు. ఈ ప్రభుత్వము మన సీతక్క ఆధ్వర్యంలో కానీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ, సీతక్క ఈ ఏరియా మినిస్టర్ కాబట్టి ఆమె ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న మేడారం చూస్తే ఒక కాకతీయులు అయితే ఎప్పుడు వరంగల్ పాలించిందో ఆ యొక్క కొండలు, ఆ యొక్క కమాలను చూస్తుంటే వాళ్ళకి గత 200 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేటట్టు చేపిస్తున్నారు ఈ ప్రభుత్వము. చాలా సోషల్ మీడియా నుంచి జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా వేగంగా ఈ యొక్క పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా బాగా అందరూ కూడా థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పాలేరు సుబ్రహ్మణ్యం ఆటో డ్రైవర్ డిసెంబర్ 24, 2025న యాక్సిడెంట్ జరిగి చేతులు 2 చోట్ల విరిగిపోయాయి. చిన్న గాయాలు అయ్యాయి. ఆర్థికంగా సహాయం అందించడానికి ఎవరూ లేకపోవడంతో రైల్వే కోడూరు ఆటో యూనియన్ నాయకులు ఉదయ్ కుమార్, చీమకుర్తి వెంకటేష్, పసుపులేటి బాలాజీ తదితర ఆటో డ్రైవర్స్ అతడికి సహాయం చేశారు. ఎవరైనా ముందుకు వచ్చి వాళ్లకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు. గాంధీనగర్లో ఆటో తోలే వ్యక్తి, రైల్వే కోర్టులో ఆటో తోలే వ్యక్తి పోయిన నెల చివరి నెలలో 24వ తేదీన ఆటో యాక్సిడెంట్కి గురైంది. ఆటో యాక్సిడెంట్కి గురయ్యి అతనికి ఒక చెయ్యి 2 చోట్ల ఇరిగింది. మరి కాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తగిలాయి, నడుము దగ్గర దెబ్బలు తగిలింది. అతని పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది తెలుసుకున్న ఆటో యూనియన్ తరఫున, రైల్వే కోర్టులో ఆటో యూనియన్ తరఫున ఇలా లేని వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి మన వంతు సహాయం చేసి వాళ్ళతో పాటు కూడా మేమున్నాం అన్న ధైర్యాన్ని నింపి మనందరి సహాయ సహకారాలు అందించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానంపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో పెంచాల కిషోర్ భక్తులతో కలిసి భోజనం చేసి నాణ్యత, పారదర్శకతను పరిశీలించారు. లడ్డుతో పాటు తయారీ విధానాలను కూడా తనిఖీ చేశారు. భక్తులు రుచికరమైన భోజనం, గౌరవప్రదమైన సేవలందుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల సంతృప్తే లక్ష్యంగా దేవస్థానం అధికారులు నిత్య అన్నదానాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అంత పరిశుభ్రంగా మన ఇంట్లో కూడా లేదు ఈ భోజనం. 1000 రూపాయలు ఇచ్చినా ఈ యొక్క ఆహారం टेम्पल में भोजन अन्न क्षेत्र में बहुत सुंदर लगा और बहुत ही अच्छा लगा और सभी लोग को निवेदन है कि आकर भोजन करके और जीवन को धन्य बनाए. जय सियाराम. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ సీఎం చూపిస్తున్న చొరవతో కంగుండి దుర్గం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని, కుప్పం ముఖ్యంగా కంగుంది ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తదేకం ఫౌండేషన్ పర్వత రోహకుల అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశీ విదేశీ పర్యాటకులకు వసతి, భోజన సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటు పారిశ్రామిక పరంగా కంపెనీలు తీసుకొచ్చి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకి పాడి ప్రాంతాలకు వెళ్ళినా చిన్న ఇంతకన్నా అందమైన ప్రాంతాలు ఏం కాదు. అయితే వాళ్ళు దాన్ని ప్రాపర్గా బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేయబట్టి ఈరోజు అక్కడ అద్భుతమైన పర్యాటక కేంద్రాల కింద మారిని 100% రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ కుప్పం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలని పర్యాటక కేంద్రాల కింద మార్చి మనం అద్భుతమైన గుర్తింపు, తద్వారా రెవెన్యూ కూడా వచ్చేదానికి కృషి చేస్తామని తెలియదు. పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రాజశేఖర్ ఏపీడబ్ల్యూడిసి చైర్మన్ గారు రంగానికి అనుకూలమైన ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. capacity